ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సూపర్ సూపర్ నైస్ టు మీట్ యు సార్. రే అసిస్టెంట్ చాలు రా నీ ఇంట్రొడక్షన్. అలాగే బాబు. ఇక నేను తగులుకుంటాను చూడు. నా గురించి తర్వాత చెప్తాలే గాని ఎందుకు ఇదంతా? అది మేం మిమ్మల్ని అడగాలి సార్. క్యారేజ్ తీసుకొచ్చింది మీరు. నేను అడిగేది తెచ్చిన క్యారేజ్ గురించి కాదు. మరి మీకు బాగా తెలుసు నేను ఎందుకు అడుగుతున్నాను చెప్పండి. ఎందుకు ఇదంతా? అంటే మేము ఉండే ప్లేస్ బాగుండాలని ఇలా సర్దుకుంటున్నాం సార్. సి మిస్టర్, నేను చిన్న పిల్లోని కాదు. తెలుసు సార్, మిమ్మల్ని చూస్తే అర్థమైపోతుంది. ఎక్స్ట్రాలొద్దు. డబ్బు కోసం ఇక్కడిచ్చే శాలరీ కోసం మగుడు పెళ్ళాలు కాకపోయినా ఇక్కడికొచ్చి మీరు మగుడు పెళ్ళాల్లా నటించి మమ్మల్ని నమ్మించి మోసం చేసి డబ్బు సంపాదిద్దాం అనుకుంటున్నారా? ఎందుకు ఇదంతా? సార్ మీరేం మాట్లాడుతున్నారు? సాలిక, ఇక్కడ చూడ్డానికి అందరూ సాఫ్ట్ గా ఉన్నారు, స్మూత్ గా అబద్ధాలు చెప్పి హార్డ్లీ మేనేజ్ చేయగలను అనుకున్నారు ఏమో. ఇక్కడ తేడా వస్తే ఈ ఇంటికి రోషన్ ఒకడున్నాడు, అడ్డంగా నిలబడి నిలువుగా నిజాన్ని బయటికి రప్పిస్తాడు. ఇప్పుడే మిమ్మల్ని బయటికి పంపించేస్తాను. దొరికిపోయామే. నా యాక్టింగ్ చూసి పాపం ఫ్రీజ్ అయిపోయినట్టున్నారు. అది చూసావా? ఇదే ఎక్స్ప్రెషన్ తీసుకెళ్ళి మా బాబుకి చూపించు, అప్పుడైనా నమ్ముతాడు. చెత్త నా తొక్కలో తండ్రి ఆ శేషుగాడు. మీకైనా యాక్టింగ్ చూసి తప్పు చేయకపోయినా చేశాను అన్న ట్రాన్స్లోకి తీసుకెళ్లి వణికించాను కదా. యాక్టింగా? ట్రాన్స్ఫార్మర్లో ఎదిగాడు, వాడికి మాత్రం ఏ చలనం ఉండదు. నా టాలెంటే పట్టించుకోడు. చెప్పండి, మీరు చెప్పండి, నా యాక్టింగ్ ఎలా ఉంది? నాన్నగారు, భోజనం ఇచ్చేసాను నాన్నగారు, వచ్చేస్తున్నాను. చెత్తన కొడుక శేష్గాడు, చెప్పండి మీరు, నా యాక్టింగ్ ఎలా ఉంది? ఎవ్వరండి రొనాల్డోకి పోటీ ఎవరూ లేరండి. అసలు వాళ్ళెవరికి కళ్ళు కనిపించట్లేదా? లేదా మీరేమైనా వాళ్ళకి కనిపించట్లేదా? ఎక్స్క్యూజ్ మీ, రొనాల్డో ఎవరు? ఆయన మీకన్నా తక్కువ టాలెంట్ ఉన్న పర్సన్. ఓకే ఓకే. రే, రొనాల్డో ఫుట్బాల్ ప్లేయర్ రా. ఏం తింగర వాళ్ళు ఉన్నారా మీరు? ఇంత టాలెంట్ పెట్టుకుని అసలు ఇక్కడే ఎలా ఉండిపోయారు సార్ మీరు? ఉండిపోలేదు, ఉంచేశారు. అయ్యో, వెరీ వెరీ సారీ సార్. ఫీల్ అవ్వకు బ్రదర్. నాలాంటి స్టార్స్ ని స్క్రీన్ మీద చూడక ముందే చూసినందుకు మీరు చాలా లక్కీ పర్సన్స్. ఎస్ సార్, లక్కీ పర్సన్సే. అబ్బో, వీడిది మామూలు యాక్షన్ కాదుగా. మీ పర్ఫార్మెన్స్ మీద పర్ఫ్యూమ్ కొట్టినట్టు. వాట్ అన్ యాక్టింగ్ సార్. ఇంత టాలెంట్ని ఎదగనివ్వనందుకు నాకు చచ్చిపోవాలనిపిస్తుంది సార్. సార్, ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. సారీ సార్, వితౌట్ పర్మిషన్. సారీ సార్, వితౌట్ పర్మిషన్ ఐ టచ్డ్ యూ. సారీ సార్. సరే సరే సరే, అంత పని చేయకు. మీలాంటి ఫ్యాన్స్ తో నాకు చాలా అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. బై ది వే, నా పేరు రోలింగ్ స్టార్ రోషన్. చెప్పండి సార్, బాగా వినపడే పేరు అవుతుంది. హే, డోంట్ మేక్ మీ షియా.
డోంట్ మేక్ మీ షియా. ఓహ్, షై అయి ఉంటుంది. సార్, చదువు మధ్యలోనే ఆపేసినట్టున్నారు. ఎస్, తెలిసిపోతుంది సార్. ఓహో, సార్, మీరు అంత పెద్ద స్టార్ అయ్యుండి కూడా మీరు ఎంత సింపుల్ గా ఉన్నారంటే అబ్బా, చాలా గ్రేట్ సార్. సర్లే, నా క్యారెక్టరే అంతా. సార్, నా పేరు మనోహర్, తన పేరు రాధా. ఓ, ఓకే, నైస్ టు మీట్ యూ. నేను ఇలా వర్క్షాపులు చేయడానికి అప్పుడప్పుడు మీ దగ్గరకు వస్తూ ఉంటాను. అయ్యో అయ్యో సార్, ప్లీజ్ కమ్ సార్. మీ కళాఖండాన్ని చూడడానికి నేను ఎప్పుడూ వెయిట్ చేస్తూనే ఉంటాను సార్. రేయ్, ఆ ఫైల్ తీసుకురా. అలాగే బాబు. మా పెద్దమ్మ మిమ్మల్ని ఆ ఫైల్ని పూర్తిగా చెక్ చేసి ఒక అండర్స్టాండింగ్కి వచ్చిన తర్వాత మా ఇంటికి రమ్మని చెప్పింది. ఓకేనా? ఓకే సార్, ఓకే. ఇదిగో తీసుకోండి. థ్యాంక్ యూ సార్. బాయ్. బాయ్ సార్. రా భోజనం చేద్దాం, తర్వాత ఫైల్ చూద్దు గాని. హే, కాళ్ళు చేతులు మొహం కడుక్కునే అలవాటే లేదా? హే, హైజీనిక్ గా ఉండరా మీరు? నాకున్న అలవాట్లు నాకున్నాయి. నేను తిన్నాక మళ్ళీ అది లేదు ఇది లేదు అనకూడదు. ఏంటిది, మొత్తం తినేస్తారా? పాపం, మీ ఆడవాళ్ళు ఎంత తింటారులేండి. ఇంట్లో ఉన్న బల్లులు బొద్దింకలు తిన్నట్టు చాలా తక్కువ తింటారు. సరే, మీకెంత కావాలో అంత తినేసేయండి. చూశారు కదా క్యారేజ్ ఎంత ఉందో. ముక్కి మూలిగి అయినా మీరు కంప్లీట్ చేయడానికి 3 రోజులు పడుతుంది. ఎంత కావాలో అంత తినేసేయండి. అండ్ ఆ తర్వాత అన్ని నీట్గా సర్ది పెట్టేసేయండి. నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి తింటా. కొంచెం నీట్గా, జాగ్రత్త. చాలా ఎక్స్ట్రా చేస్తున్నావురా, ఉండు నీ పని చెప్తా. ఏంటండి ఒక్క మెతుక్కోవట్లేదు? నా మీద కోపంతో ఏమైనా పడేశారా? లేదు, నాకున్న ఆకలితో కడుపులో పడేసా. ఇంత ఇంతే. బాబోయ్, ఎలా? నాకేం మిగలేదు. అమ్మో, ఓరి నాయనో, దీన్ని అంచనా వేయడం కష్టం రా దేవుడా. బా, బల్లులు బొద్దింకలైనా పర్వాలేదురా బాబు, కాల్చుకొని తినేయాలన్నంత ఆకలేస్తుంది. బా మసే రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో, రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో. హలో మిస్టర్, ఈ ఫైల్ చూడు. బాగా తిన్నారు కదా, మీరే వెళ్ళి చెక్ చేసుకోండి, పోండి. రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో, రాములో. ఫైల్ అంతా బాగానే ఉంది, నువ్వేమైనా చెక్ చేస్తావా? అవసరం లేదులే. పానం తీసింది రో.
వాళ్ళు చూడచక్కని జంటలా ఉన్నారు కదండి. ఈ ఇంట్లో అడుగు పెట్టాక మనకి ఎన్ని గొడవలున్నా సరే చూసే వాళ్ళ కళ్ళకి మాత్రం మేడ్ ఫర్ ఈచ్ అదర్లా కనిపించాలి. హాయ్ సార్. కూర్చోండి. సారీ, యాగం హడావుడిలో పడి మీతో మాట్లాడలేకపోయాం. అయ్యో అలాంటిదేం లేదు సార్. చూసాం కదా అంత హడావిడిలో కూడా పలకరించారు. అయినా మాకంత బానే ఉంది సార్. ఏమండి? అవునవును, మనం కూడా ఏదో ఒకటి మాట్లాడాలి. అవును సార్, ఇక్కడ మాకు చాలా బాగుంది. సార్ నాకు డౌట్, పొద్దున మేము వచ్చినప్పుడు ఇక్కడ భారీగా యాగాలు జరుగుతున్నాయి, ఎందుకు సార్? అంటే మా రాధ కూడా పూజలు పునస్కారాలు గుళ్ళు గోపురాలు ఇవన్నీ అంటే బాగా నమ్మకం, అందుకే సార్ అడిగాను. యాగాలకి పూజలకి కారణం మా కూతురు. చిన్న వయసులోనే తప్పిపోయింది. తన గురించి మేము వెతకని ఊరంటూ లేదు. తను ఎలాగైనా దొరకాలి, మా ఇంటికి త్వరగా రావాలని ఈ యాగం జరిపిస్తున్నాం. తనకి గుర్తుగానే ఈ గాయత్రి ట్రస్ట్ నడిపిస్తున్నాం. నా కూతురికి కూడా నీ పాటి వయసే ఉంటుంది. దేవకి, దేవకి, యాగం జరిపించాం. గురువుగారు తప్పకుండా మన గాయత్రి ఇంటికి వస్తుందని చెప్పారు. బాధపడకు, కొంచెం ఓపికతో ఉండు. విడదీసిన ఆ దేవుడే మళ్ళీ మన బిడ్డని మన కళ్ళ ముందు నిలబెడతాడు. సారీ సార్, ఈ యాగం వెనకింత బాధ ఉందని తెలియక అడిగాను. ఇట్స్ ఓకే, మీరేం బయట వాళ్ళు కాదు కదా. కడుపున పుట్టిన వాళ్ళని చెత్త కుప్పల్లో వదిలేసే ఈ రోజుల్లో మీలాంటి తల్లిదండ్రులుండటం చాలా గ్రేట్ మేడం. మీ కూతురు ఖచ్చితంగా ఎక్కడున్నా మీ ఇంటికొస్తుంది. ఆ భగవంతుడిపై నమ్మకం ఉంచండి. థ్యాంక్స్ అమ్మా. సరే, నేను పంపించిన టెండర్ ఫైల్ చూసారా? చూశాను మేడం. రేపటికల్లా ఫైల్ స్టడీ చేసి అప్డేట్ ఇస్తాం. మీకు ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి కదా? ఎస్ సార్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ సార్. ఓకే సార్, విల్ టేక్ ఎ లీవ్ సార్. 1 minute. ఇది మన గాయత్రి ఇన్స్టిట్యూషన్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఫైల్. ఒకసారి క్లియర్గా చూడండి. ఓకే సార్, వెళ్ళొస్తాం సార్. వెళ్ళొస్తాను సార్. మంచిది. పాప మావిడ చాలా బాధపడుతున్నారు కదండి. కనపడింది కదా, మళ్ళీ నన్నెందుకు అడుగుతున్నారు? ఏంటండి మీరు, నేను మీతో మామూలుగా మాట్లాడినా కూడా మీరు ఇలా మాట్లాడతారేంటి? దేవుడు ఎప్పుడు కొంతమందికి వాళ్ళకి చాలా వాల్యుబుల్ అనుకున్నవి నిర్దాక్షిణ్యంగా లాగేసుకుంటాడు. నాకు నన్ను కన్నవాళ్ళని, వాళ్ళకి వాళ్ళ కూతుర్ని. అయినా ఆవిడ అంత బాధపడుతుంటే ఓదార్చాల్సింది పోయి చోద్యం చూస్తావేంటి? నేను లేడీస్ మ్యాటర్లో చాలా దూరంగా ఉంటాను. చూసానులే గతంలోని ఇన్వాల్వ్మెంట్స్ అన్ని. బాబోయ్,
మీతో ఏం మాట్లాడినా చిక్కేనండి. కదా మరి మాట్లాడకుండా ఉండలేరా? అరే అది కాదండి, మనం ఇలా గొడవలు పడుతూ ఉంటే వాళ్ళకి డౌట్ వచ్చేస్తుంది. ఈ కాలంలో గొడవలు పడకపోతేనే డౌట్. ఆ అది కూడా నిజమేలేండి. మేడం, ఉమ్, మీరేం అనుకోకపోతే నా మనసులో ఒకటి లాగేస్తుంది. అడగనా? చెప్పొద్దు అంటే ఆగుతావేంటి? చెప్పు. థ్యాంక్స్. మరేం లేదు మేడం, చిన్నప్పుడు తప్పిపోయిన వాళ్ళ కూతురు మీరే ఎందుకు కాకూడదు? కొంచెం మీ పోలికలు కూడా ఇంచుమించుగా దగ్గరగానే ఉన్నాయి. ఒకసారి ఆలోచించండి, ఓకేనా? ఆలోచించండి. సేమ్ అంతే. మిస్టర్, ఏంటి ఏంటి ఆ అమ్మాయికి నాకు ఏవో పోలికలున్నాయి, ఆలోచించుకొని మాట్లాడుతున్నావు? నువ్వేమైనా వాళ్ళ అమ్మాయిని చూసావా? లేదు. మరెందుకు తింగరూడిలా పోలికలున్నాయి ఆలోచించుకో అని మాట్లాడుతున్నావు? చూడు, నా కథలో మా అమ్మా నాన్న కేవలం డబ్బుల కోసమే నన్ను దూరం చేసుకున్నారు. కానీ వాళ్ళ కథలో ఎంతో ప్రేమగా చూసుకున్న వాళ్ళ కూతుర్ని ఒక దొంగ దూరం చేశాడు. ఇది నాకు వాళ్ళకి ఉన్న తేడా. పిచ్చి పిచ్చిగా ఊహించుకొని నాకు పిచ్చి మాటలు చెప్పొద్దు. బాయ్. ఆహా, మొత్తం బిర్యానీ అంతా ముక్కలే ఉన్నాయి. ఇప్పుడున్న ఆకలికి మొత్తం బిర్యానీ ఊదేస్తా. ఏమే, ముక్కలు దండిగా ఉన్నాయి. ఎంచక్క ముక్కలు పంచుకొని బిర్యానీలో నంచుకొని తిందాం. ఏమంటావ్? అలాగేనండి. ఇది నాకు, ఇది నీకు, ఇది నాకు, మరి నాకు, ఇది నీకు. లెగ్ పీస్ ఇది నీకు. ఉన్నది ఇద్దరైతే ఈ మూడోది ఎలా వచ్చిందే? ఎలా? సార్ మీరా సార్? అసలే మంచి ఆకలి మీద ఉన్నాం సార్. మీకు కూడా షేర్ చేస్తే బిర్యానీలో ముక్కలు తగ్గిపోతాయి సార్. గధవల్లారా, కడుపు మంటతో నేను చూస్తుంటే మీకు బిర్యానీలు కావాలరా? బిర్యానీలు ఇంకొకటి ఇచ్చానంటే నీ ముక్కు బిర్యానీలో ముక్క అయిపోద్ది. సారీ సార్. కావాలంటే మొత్తం బిర్యానీ మీరే తీసుకోండి సార్. అరే, ఎందుకింత తెంగరోళ్ళలో మాట్లాడుతున్నావు? చెత్త ఎదవా, నేను టెన్షన్ పడుతుంటే మీరు బిర్యానీ గురించి మాట్లాడతారా? బోడి ఎదవా, అక్కడ మా అన్న వదిన ఆ ఫైలు తీసుకెళ్లి రాధా మనోహర్ల చేతిలో పెట్టి నాకు పెద్ద బొక్క పెట్టారు. చూస్తూ ఉంటే వాళ్ళని అన్నింట్లో ఇన్వాల్వ్ చేస్తారు. అప్పుడు నా పరిస్థితి కుక్కలు చింపిన విస్తరాకవుతుంది. లేదు, అలా జరగడానికి అస్సలు వీల్లేదు. ఖచ్చితంగా ఈ శేషు కాటుకి ఆ రాధా మనోహర్లిద్దరూ బలవ్వాల్సిందే. ఖచ్చితంగా సార్. చూస్తూ ఉండండి, ఇందాకే నాకు వాళ్ళేంటో ఒక అంచనా వచ్చింది. ఖచ్చితంగా మీరనుకున్న రోజు వస్తుంది, వచ్చేలా చేస్తాం. మీరేం చేస్తారో నాకు తెలీదు. వాళ్ళల్లో తప్పు వెతికి బయట పెట్టండి. కుదరకపోతే ఇద్దరినీ లేపేయండి. నా కంటి ముందు మాత్రం వాళ్ళిద్దరూ కనిపించకూడదు. అర్జెంటుగా ఇక్కడి నుండి పంపించేయాలి. బయటికైనా పైకైనా. సరే సార్, ఇక మేము చూసుకుంటాం కదా, మీరు రిలాక్స్ అవ్వండి. నాకు కావాల్సింది రిలాక్స్ కాదు, వాళ్ళ నుండి రిలీఫ్. అది వాళ్ళు ఈ కాంపౌండ్ నుండి వెళ్ళాకే వస్తుంది. సరే సార్, మీరు చెప్పిందే చేద్దాం సార్.
ఇప్పటికిప్పుడు చేయలేం కాబట్టి బాగా ఆకలిగా ఉంది సార్. పైగా బిర్యానీ ఏమో మంచి టెంప్టింగ్ గా ఉంది. గట్టిగా దీన్ని ఒక పట్టు పట్టి తర్వాత వెళ్ళి వాళ్ళని పట్టుపడదాం సార్. ఏమంటారు సార్? సార్ ఆయన తింగరోడు సార్, ఆయన మాటలు పట్టించుకోకండి. బిర్యానీ బిర్యానీ తిట్టాడంట. తేడా వస్తే బిర్యానీ కొరికేస్తాను. వచ్చేసావు నాన్న, దా కూర్చో. నీకోసమే ముద్దపప్పు కలుపుతున్నాను. అబ్బా వీడే ఓ పెద్ద ముద్దపప్పు, మళ్ళీ వాడికి పప్పు కలిపి పెడుతున్నావా? మీరుండండి, ఎప్పుడు పిల్లాడి మీద పడి ఏడుస్తారు. అబ్బా వీడి మీద పడి ఆడవడం కూడానా? వీడే సరిగ్గా ఉంటే నాకింత ఏడుపెందుకు? ఈ పాటికి ఎప్పుడో ఆస్తి నాకు సొంతం అయ్యేది. రాధా, ఇదిగో నీ పువ్వు. ఏయ్